భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్ర వాసుల శక్తికి నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుకు 2014లో ప్రతిపాదించామని, 2019లో శంకుస్థాపన చేశామని, ఇప్పుడు ప్రారంభించామని ముఖ్యమంత్రి అన్నారు. నాడు కొబ్బరికాయ కొట్టింది మేమే, ఇప్పుడు గుమ్మడికాయ కట్టింది మేమే అంటూ చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. విమానాశ్రయానికి అనుమతులు తీసుకువచ్చింది అశోక్ గజపతిరాజు, శరవేగంగా నిర్మించేలా కృషి చేసింది రామ్మోహన్ నాయుడు, నిర్మించింది జీఎంఆర్. వీరంతా ఉత్తరాంధ్ర ప్రాంతీయులు కావడమే గర్వ కారణమని చంద్రబాబు కొనియాడారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన భవిష్యత్తు ప్రణాళికలపై స్పష్టమైన సంకేతాలిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లలోనే విమానాశ్రయాన్ని పూర్తి చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఏడాది విమానాశ్రయాన్ని ప్రారంభించుకోగా 2027లో పోలవరం ప్రాజెక్టును, 2028లో రాజధాని అమరావతి మొదటి దశ పనులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమాలన్నిటికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారని ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వ కృషితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములిచ్చిన రైతులు ఉత్తరాంధ్ర చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారని సీఎం చంద్రబాబు కొనియాడారు. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తాము, పవన్ కళ్యాణ్ కలిసి పునర్నిర్మించాలన్న హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. ఎర్ర బస్సు రాదన్నారు, కానీ ఎయిర్ బస్ వచ్చింది అంటూ గతంలో అభివృద్ధిని అవహేళన చేసి అడ్డుకున్న వారు నేడు అడ్రస్ లేకుండా పోయారంటూ విమర్శించారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఈ విమానాశ్రయానికి పెట్టడం ద్వారా ఉత్తరాంధ్ర శక్తిని చాటామని, స్థానిక వాసి అయిన జీఎంఆర్ దీనిని నిర్మించగా అశోక్ గజపతిరాజు తొలి అడుగులు వేయించారని, ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ప్రాంతం వారే కావటం గర్వకారణమన్నారు. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు సెంటిమెంట్ ను ప్రధాని మోదీ నిలబెట్టారని, విశాఖ రైల్వే జోన్, పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తోందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సహకారంతో గత 2 ఏళ్లలో ఉత్తరాంధ్రలో 129 ప్రాజెక్టుల ద్వారా 6.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తద్వారా 5.57 లక్షల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో తెలంగాణ దిశ మారినట్లే భోగాపురం ఎయిర్పోర్ట్ తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారతాయని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్ కారిడార్ ను నిర్మిస్తున్నామని, సముద్రం, కొండల మధ్య సాగే విమాన ప్రయాణం ప్రయాణికులకు సరికొత్త అనుభూతినిస్తుందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని సీఎం వెల్లడించారు. వచ్చే 3 ఏళ్లలో 2784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. 65 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న నేరడి బ్యారేజ్ కి క్లియరెన్స్ వచ్చిందని తెలిపారు. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని అనకాపల్లికి తీసుకువస్తామని, భవిష్యత్తులో వంశధార గోదావరి అనుసంధానం చేస్తామని ప్రకటించారు. టూరిజం, ఫార్మా, జాతీయ రహదారులు, రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్న ఉత్తరాంధ్రకు త్వరలోనే ప్రజలు వలస వచ్చే రోజులు వస్తాయని, ఐటీ నుంచి ఏఐ వైపు వెళ్తున్న ప్రపంచానికి తగిన నాయకత్వ పటిమ ఏపీ అందిస్తుందని పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేషన్ ఫస్ట్ అనే సింగిల్ ఎజెండాతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. తన 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇలాంటి నాయకుడిని చూడలేదన్నారు. డిజిటల్ ఇండియా, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలతో పాటుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ను 4వ స్థానానికి తెచ్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ప్రపంచ యుద్ధాల ప్రభావం దేశంపై పడకుండా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని మోదీకి ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తూ ఉత్తరాంధ్రలో ఇకపై పేదరికపు అరుపులు వినిపించకుండా ఈ ప్రాంతాన్ని ఉత్తమ ఆంధ్రగా మారుస్తామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఈ సభలో థిన్సా నృత్యంలో అద్భుత రికార్డులు సాధించిన కళాకారులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.